చదువుకున్నాడు మరి ఇప్పుడు? నా కొడుకు 10th చదివింది, ఇంగ్లీష్ మీడియం 10th చదువుకున్నారు. ఇంటర్ ఇట్లా ఏం చేయించాలి? ఆయన చేయలేదమ్మా చదువు, ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. ఈ అమ్మాయి మంచిగా చదువుకున్నది, ఈమె 15 చదివింది. ఈమెకి ఇప్పుడు ఇంక ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు లాస్ట్ డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్. తొందరనే చేసినావు పెళ్లి 17 సంవత్సరాలు వెళ్ళి 18 వాడుతూనే చేసినావు అమ్మ ఈమెకి. ఈమె 2004, ఆయన 2002. తొందరనే చేసినాం అమ్మాయికి. నాకు ఇట్లా హెల్త్ బాగుండదు కదా, ఎప్పుడు ఏమవుతుందో మళ్ళీ ఏమన్నా అయిపోతే పిల్లగాడు అంటే ఎట్లనో చేసుకుంటాడు, కానీ అమ్మాయికి అయితే ఇబ్బంది అవుతుంది కదా, చేసేటోళ్ళు ఎవరు ఉండదు కదా. అట్లా చేసినాం. చేసుకుంటున్నాం మంచిగా చూసుకుంటారా? సరిపడ్డ ఎవరు మొత్తం పొలాల్లో పనులు చేసుకుంటే వాళ్ళు అన్నారు కదా. సో మరి ఇంకా ఏం పాటలు పాడుకునేది పొలాలలో? ఇంకా ఉయ్యాల పాటలు పాడుకునే వాళ్ళం, రామాయణం పాటలు పాడుకునే వాళ్ళం. రామాయణమా? రామాయణం ఒకసారి పాడతారా? రామాయణం పాడతామ్మా. అమ్మ నాకేమో గాని వాకాలవుచున్నదే, ఆకాలి బాగా తీర్చవే ఓయమ్మ జనని, ఆకాలి బాగా తీర్చవే ఓయమ్మ జనని. ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నది, నీకేమి వెడుదు కొడుకా శ్రీవాంజనేయ, నీకేమి వెడుదు కొడుకా శ్రీవాంజనేయ. ఉద్యానవనములో ఉన్నది ఒక పండు, ఆ పండుకు సెలవివ్వవే ఓయమ్మ జనని, ఆ పండుకు సెలవివ్వవే ఓయమ్మ జనని. కొమ్మ కొమ్మకు వేల కోటి రాక్షసులుండు, యా పండు వలరి కొడుకా శ్రీవాంజనేయ, యా పండు వలరి కొడుకా శ్రీవాంజనేయ. ఇసముట్టి పల్లకు ఈ ఉక్కు గున్లకు, ఇసముట్టి పల్లకు ఈ ఉక్కు గున్లకు, రామ మంత్రమే తల్లి మాయమ్మ జనని, రామ మంత్రమే తల్లి మాయమ్మ జనని. బాగుంది. ఇలాగ మరి అంజనేయ స్వామి పాట పాడినప్పుడు పాట ఆడతాయి పోగా. కొండగట్ట అంజన్ అంటే నాకు గుర్తుకు కొండగట్ట అంజన్ అంటే అంజన్న స్వామి ఏ పాట పాడినా అంజన్నకి వర్తిస్తుంది. ఆ ప్లేస్ అనేవి లేదులే కానీ ఇంకా వేములాడ రాజన్న అనేది ఇక వేములాడ దగ్గరనే ఉంటారు కాబట్టి వేములాడ. కొండగట్ట నుంచి వేములాడకుతాం అమ్మా, అట్లానే ఉంటాం అంతే. బాగుంది, పాటలు మంచిగా ఉన్నాయి మీ దగ్గర. సో ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకున్నారు మీరు పాటలు చిన్నప్పటి? ఎవరి దగ్గర లేదమ్మా, ఇదే నేర్చుకున్నాడు. ఎవరైనా పాడతారు కదా, పాడంగా వెంటనే ఇది నేర్చుకున్నాడు. ఒక్కసారి 2 సార్లు విన్నామా ఇంకా నేర్చుకుంటాం. సో మరి ఎన్ని పాటలు వస్తాయి అందాదా? బాగా వస్తాయి, బాగా అంటే 100కు పైన వస్తాయి. ఓ అమ్మ, ఇవన్నీ మరి ఎట్లా గుర్తు పెట్టుకుంటున్నారు? గుర్తుంటే అమ్మ ఇంకా టెన్షన్లలో ఇంకా ఎక్కువ ఇప్పుడు గుర్తులేవు కానీ ఇంకా బాగా గుర్తుంటాయి. ఎటు పోయినా ఇక పొద్దున 10ంటికి పోయినామా, సాయంత్రం 4, 4:30కి వస్తాం కదమ్మా పనికి వెళ్ళి, అప్పటి వరకు పాటలే. ఇంకా ఒక అన్నం తినేటప్పుడే ఖాళీ, అప్పటిదాకా పాటకి మీరు పాడుకుంటారు, మొత్తం పాడుకుంటూ ఉంటారు కాబట్టి పాటలు మర్చిపోకుండా అట్లనే గుర్తుపెట్టుకున్నారు. సో నైస్, చాలా బాగున్నాయి మీ పాటలు అయితే మంచిగా ఉన్నాయి. ఇంకా ఇంకా ఏం పాడుతున్నారు? ఇంకా ఫోక్ సాంగ్స్ పాడతాం. పాడండి. సీరలు కావాలనా రైకలు కావాలనా, సీరలు కావాలనా రైకలు కావాలనా, ఇంకెమి కావాలనే పడుమటి మల్లాడిదాన, ఇంకెమి కావాలనే పడుమటి మల్లాడిదాన. సీరెలు నా కద్దురో రైకలు నా కద్దురో, సీరెలు నా కొద్దురో రైకలు నా కొద్దురో, నీవే కావాలెరో రింగిరి సుబాలంటికెలోడ, నీవే కావాలెరో రింగిరి సుబాలంటికెలోడ. నీకన్న సక్కనా నిజమైన రూపునా, నీకన్న సక్కనా నిజమైన రూపునా, పెళ్లి పెళ్ళమున్నదే పడుమటి మల్లాడిదాన, పెళ్లి బారి ఉన్నదే పడుమటి మల్లాడిదాన. గాజులు కావాలనా కాటుక కావాలనా, గాజులు కావాలనా కాటుక కావాలనా, ఇంకెమి కావాలనే పడుమటి మల్లాడిదాన, ఇంకెమి కావాలనే పడుమటి మల్లాడిదాన. గాజులు నా కద్దురో కాటుక నా కొద్దురో, గాజులు నా కొద్దురో కాటుక నా కొద్దురో,
ఇంటికెలోడా నీకన్న సక్కన నిజమైన రూపునా నీకన్న సక్కన నిజమైన రూపునా పెళ్లి పెళ్ళమున్నదే పడుమటి మల్లాడిదాన పెళ్లి భార్యున్నదే పడుమటి మల్లాడిదాన గొలుసులు కావాలనా కడియలు కావాలనా గొలుసులు కావాలనా కడియలు కావాలనా ఇంకెమి కావాలనే పడుమటి మల్లాడిదాన ఇంకెమి కావాలనే పడుమటి మల్లాడిదాన గొలుసులు నా కద్దురా కడియలు నా కద్దురా గొలుసులు నా కద్దురా కడియలు నా కద్దురా నువ్వే కావాలిరో రింగిరి సుబాలెంటికెలోడా నువ్వే కావాలిరో రింగిరి సుబాలెంటికెలోడా నీకన్న సక్కన నిజమైన రూపునా నీకన్న సక్కన నిజమైన రూపునా పెళ్లి పెళ్ళమున్నదే పడుమటి మల్లాడిదాన పెళ్లి భార్యున్నదే పడుమటి మల్లాడిదాన. అశ్మరి పాట బాగుంది. ఇది యూట్యూబ్ లో వచ్చి చూసిరా? యూట్యూబ్ లో వాడలేదమ్మా, నేను ఇప్పుడు కొత్తగా వాడిన ఇప్పుడు ఇది. ఎందుకు? ఆల్రెడీ వాడి పడమటి నెల్లాడదాను. లేదు, వాళ్ళు వేరే వాడినరమ్మా, ఇది ఒరిజినల్ వాళ్ళు కనిపించుకొని పాడినరు. అది అంతేనా? అవును, ఇది ఫస్ట్ నుండి. కానీ ఇంకా కొన్ని పాడమని చెప్పారు వాళ్ళు, కొన్ని వాడమన్నాక గివి వాడమని దినేష్ అన్న చెప్పినాక పాడినా. కానీ ఈ పాట వాడలేదు నేను. అది పడమటి నెల్లాడదాని ఉంది కదా, అది చాలా బాగా ఫేమస్ అయిందమ్మా, అయింది. కానీ నేను ఫస్ట్ వాడలేదు. ఫస్ట్ వాడితే అవుతుండే కావచ్చు, కానీ నేను ఫస్ట్ వాడలే. ఇప్పుడు పాడదామని ఏమనిపించింది ఆ పాట యూట్యూబ్ లో చూసుకున్నా? పాట అయిపోతుండే ఫస్ట్ అనిపించింది. అంతే, అది చాలా బాగా హిట్ అయింది ఆ సాంగ్. అంటే ఈ రాగం ఇట్లా ఉంది అయితే పడమటి నెల్లాడదాంది. మామూలుగానేమో యూట్యూబ్ లో అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి కానీ మళ్ళా ఒక్కొక్క దానికి ఇప్పుడు ఇట్లా ఒరిజినల్ గా వాడతలేరు కదమ్మా, కట్టుకొని కొన్ని కొన్ని కల్పించుకొని వాడతారు. ఇక అట్లా తొందర హిట్ అవుతాయి. అంటే కొంచెం వీటికి తగ్గట్టు మార్చుకొని వాడేస్తున్నారు. సో దానివల్ల అది ఎవరైతే ఇది పాట చేస్తున్నామంటే హిట్ కావాలి. సో ఆ హిట్ కావడానికి ఏం చేస్తే ఈ పాట హిట్ అవుతుంది ఆలోచన చేసి ఆ పదాలు రాగం కొంచెం మార్చేసి కలిపేసి పెట్టేస్తున్నారు మొత్తానికి. సో మరి మీరు ఎవరికైనా చాలా పాటలు వచ్చాయన్నారు కదా మీరు సొంతంగా. సో మరి మీకు మీరు ఎవరికైనా పాటలు ఇచ్చిరా? ఎవరికి ఇవ్వలేదమ్మా, ఎవరికి ఇవే ఇంటర్వ్యూ చేసినాయి కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరేం అడగలేదా? ఎందుకంటే చాలా మంది కొంతమంది పాటలు తీసుకొని మమ్మల్ని మోసం చేసి రద్దు అని అంటారు. మరి మిమ్మల్ని కూడా అంటే చాలా పాటలు వచ్చు కదా. సో మరి మిమ్మల్ని ఎవరైనా ఇట్లనే పాటలు తీసుకొని ఏమన్నా అన్నారు? లేదు, నన్ను అడగలే వాళ్ళు, నేను ఇయ్యలే. అంతే. ఇక్కడ షాకపూరు హరీష్ పటేల్ వాళ్ళు వాడిపిస్తా అన్నారు ఒకసారి. మా ఊరు కాడ చందోలి సునీల్ అనేటైన ఉన్నాడు, ఆ ఆయనతో తీసిన పాటలు తన వాడిపిస్తా అన్నాడు. కానీ ఇట్లా పెత్రమాస రోజే మేము పెత్రమాసకు 2-3 రోజుల ముందు పెద్దవాళ్ళకి ఇట్లా బియ్యం ఇచ్చుకుంటాం కదా, ఆ రోజు బియ్యం ఇచ్చుకునే రోజు ఆ సునీలుని హరీష్ పటేల్ వచ్చి పాడిపిస్తామని ఫోన్ చేసిరు నాకు. ఫోన్ చేస్తే రండి నేను ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పిన. అత్తమని వాళ్ళు బయటకు వెళ్ళినరట. హరీష్ పటేల్ వాళ్ళ చెల్లె కొడుకుదో ఏమో చేతో కాయలు ఎదిగిందని వాళ్ళ ఫోన్ వచ్చిన వాళ్ళు అటు వెళ్ళిపోయారు. పాడి ఆ రోజు ఆడిపిస్తా అని చెప్పారు వాళ్ళు. ఇక వాళ్ళు ఇక మళ్ళీ పిలిపేయలేదు. వాళ్ళు మర్చిపోయినట్టే ఉన్నారు. ఇంకా అప్పుడప్పుడు నేనే ఫోన్ చేసి అడిగితే పాడిపిద్దాం బిజీగా ఉన్నామమ్మా బిజీగా ఉన్నామని ఉంటారు. అంటే కొన్ని ఇంట్లో కూడా చాలా రకాల పనులు ఉంటాయి, అవి ఉంటాయి, దానివల్ల ఇట్లా ఏమో కానీ. సో మొత్తానికి అయితే ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా జరిగి? పోయిన పెత్రమాస అప్పుడు సంవత్సరం అయిపోయింది. సో మరి ఫస్ట్ వచ్చే అవకాశం వచ్చి అట్లా క్యాన్సిల్ అయింది కదా. సో ఎంత బాధ అనిపించింది మీకు? బాగా ఇంకా బాధ అనిపించింది అమ్మా. అన్ని వదులుకొని పండుగ పూట వదులుకొని పాట కోసం వద్దాం అనుకున్నారు కదా. సో తీరా అట్లా వచ్చినప్పుడు పరిస్థితి అట్లా అయితే చాలా ఇక బాగా అనిపిస్తుంది. నేను మళ్ళీ ఫోన్ చేసిన, మీరు 4 వరకు వస్తా అన్నారు కదా అని ఫోన్ చేస్తే, అమ్మ మా చెల్లె కొడుకు ఇట్లా అయింది, జగిత్యాల వచ్చినాం మేము, ఇంకా హాస్పిటల్ ముందే ఉన్నాం, ఇంకా లోపలికి వెళ్ళలేదమ్మా అన్నాడు. అమ్మో నా అదృష్టం కాదు, నా అదృష్టం వాళ్ళ దురదృష్టం అట్లా అయిపోయింది పాప అని అనుకుని సపరేట్. ఓకే.